అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు తుమ్మల బాబురాజు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. నేను గత 12 సంవత్సరాల నుంచి తెలుగును బోధిస్తున్నాను. అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రపంచంలోని చిన్న పెద్ద భాషలను రక్షించుకోవడానికి, భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి భాగంగా ఇది ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇప్పుడు ఈ సమయంలో ఇంగ్లీష్ భాష అవసరమే, కానీ మన అమ్మ భాషను, మన మాతృభాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. పరాయి భాషను నేర్చుకుందాం, అలా అని చెప్పి తల్లి భాషను మర్చిపోవద్దు. మన భాషలో మనం క్షుణ్ణంగా చదువుకుంటేనే ఇతర భాషల్లో మాట్లాడగలం, చదవగలం, దేనిలో అయినా మనం రాణించగలం. కాబట్టి మన మాతృభాషను ఎప్పటికీ మర్చిపోవద్దు. అమ్మ ఒడిలో మొట్టమొదట మనం నేర్చుకున్న భాష. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అవసరమైనప్పటికీ తెలుగును చాలా చులకనగా చూస్తున్నారు. కాబట్టి ఆ చులకన భావం పోగొట్టుకోవాలి. మన భాషను మనం ఎంత గొప్పగా ప్రేమిస్తున్నామంటే మన తల్లిదండ్రులు మనం ప్రేమించినట్టే. కాబట్టి అమ్మ భాషను మనం మర్చిపోవద్దు. ఈ 21వ సెంచరీలో ఎంతో అవసరం ఉంది. కాబట్టి యునెస్కో గుర్తించింది. 1999 నవంబర్ 17న ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి 2000 సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలుగు మన అమ్మ భాష, దాని ఆవశ్యకత ఎంతో ఉన్నది. మన తెలుగు భాషలో మనం క్షుణ్ణంగా చదవడం, రాయడం వచ్చినప్పుడే అప్పుడు వేరే భాషలను మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన మాతృభాషను మనం పక్కకు పెట్టి వేరే భాషను నేర్చుకుంటే అందులో అంతగా రాణించలేము. మన తెలుగు బిడ్డ అయిన పి నరసింహారావు గారు తెలుగుతో పాటు 17 భాషల్లో అనర్గళంగా రాయగలడు, మాట్లాడగలడు. అప్పటికప్పుడే భాష నేర్చుకొని మాట్లాడగలిగిన ఆ పి నరసింహారావు గారు మన తెలుగువాడు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి రోజున మనం తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము. కాబట్టి తెలుగును కాపాడుకుందాం, తెలుగును రక్షించుకుందాం. మన తెలంగాణ భాషను మనం ఎప్పటికీ పునరుద్ధరించుకోవాలని కోరుకుంటూ, సరే ఈ రోజుల్లో పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ను అనర్గళంగా మాట్లాడుతున్నారు, కానీ మన తల్లి భాషలో మనం చదవలేకపోతున్నాం. కనీసం ఒక బస్సు బోర్డు మీద కూడా మనం దాన్ని చూడలేకపోతున్నారు. తల్లిదండ్రులు దీన్ని ఎప్పటికైనా గమనించాలి. పరాయి భాషలో ఎంత అనర్గళంగా మాట్లాడినా, ఎంత ఫ్లూయెన్స్గా మాట్లాడినా ఎవరైనా వచ్చినప్పుడు మన మాతృభాషలోనే ఒకసారి ఈ బుక్ చదువు, ఈ లెటర్ చదువు, బస్ పేరు చదువు అని అంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మన మాతృభాషలో చదవడం నేర్చుకోండి, తర్వాత మనం వేరే భాషలు చదువుకుందాం. ఇది ఇప్పటికైనా తల్లిదండ్రులు గమనించాలని కోరుకుంటున్నాం. కూడా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్తో పాటు తెలుగును కూడా బోధిస్తున్నాం. కాబట్టి లాంగ్వేజ్ అనేది అన్ని లాంగ్వేజ్లు రావాలి, మన మాతృభాష ఇంకా క్షుణ్ణంగా రావాలి పిల్లలకు. చదవండి, ఇంగ్లీష్లో ఫాస్ట్గా ఫ్లూయెన్స్గా మాట్లాడండి, కానీ తెలుగును మర్చిపోకండి. తెలుగు సార్ను కూడా ఎప్పటికీ మర్చిపోకండి.